దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ దినపు వాగ్దానం, యెహోవా ప్రభావం గలవాడి మన పక్షం ఉండును. యెషయా గ్రంథం 33:21 ఈ మాట రాయబడింది. మన పక్షం, దేవుని నామాన్ని మహిమ కలుగునుగా. ఆయన ప్రభావం గలవాడు మన పక్షం ఉంటాడండి. ఎప్పుడు కూడా ఆయన ప్రభావం మనపై ఉంటుంది. ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన వాగ్దాన్ని, ఆయన యొక్క కృప మనపై ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దినాన్న యెహోవా ప్రభావం గలవాడు మన పక్షం ఉంటాడు. ఆయన ప్రభావం వల్ల ఏంటంటే మన పక్షం నుండి ఎక్కడికి వెళ్ళినా మనకి జయాన్ని, విజయాన్ని ఇస్తాడు. మన తరపున ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం ప్రార్థించి ఆయన ప్రభావం మనలో ఉండాలి. ఆయన ప్రభావం వల్ల మనకేంటే మన పక్షాన్న ఆయన యుద్ధం చేసి మనకు జయాన్ని ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో ఆశ్చర్యకాలు, అద్భుతాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మన పక్షాన్ని నుండి ఆయన ప్రభావం మనకు ఉన్నప్పుడు మనకున్న సమస్యలు, మనకున్న ఇరుకులు, మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలను దూరం అయిపోతాయి. మనకున్న ప్రతి బలహీనతలు దేవుడు దూరపరుస్తాడు. ఆయన ప్రభావంతో మన చుట్టూ కంచి వేస్తాడు. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తున్న మీకు నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారి, మహాగండు, పరిశుద్ర, కృపగలేసు, కనికరపుండ నీకు వందనం. మరి ఒక నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రేఖల చాటును భద్రపరిచి కాచి కాపాడుకు వందనం. ఎవరికి లేదు ధన్యత కూడా మీరు మాకు దయచేస్తారు. మమ్మల్ని మా చేతి పనులు దీవించండి. మా యజమాని తోటి పనివారిని దీవించండి, ఆశ్రయించండి. ప్రభావ పనివారు ఒత్తిడి లేకుండా నెల నెల జీతాలు ఇచ్చే కృప తెచ్చి బలహీనంగా ఉన్న మిమ్మల్ని ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను పుట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ బాధపడితే విడుదల దాచండి. అప్పుల నుంచి విడిపించండి ప్రభా. అయ్యా గర్భాలు నార్మల్ లెవెల్ వచ్చిన సహాయం, చదువుకునే కాళ్ళు మంచి ఉద్యోగాలు, ఏమైనా కుమార్ తల్లిదండ్రుల మాట లోబడి కృప దయచేయండి. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించి కృప చూపించమని మిమ్మల్ని మీరు మహింపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్.